ఇప్పుడే నీ గురించి పోలీసులకి ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ చేసినా గట్టిగా అరిచినా ట్రిగ్గర్ నొక్కుతాను, తలకాయ పేలిపోతుంది. జాగ్రత్తగా నేను చెప్పేది విను. నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆ అపరిచిత వ్యక్తి ఎవరో కాదు, ఆ మాస్క్ మ్యాన్ నేనే. మీ ఇంట్లో ఇంద్రకి సంబంధించిన ఒక బాక్స్ ఉంది కదా, అది మర్యాదగా ఈ రాత్రికే తీసుకొచ్చి నేను చెప్పిన ప్లేస్లో ఇవ్వాలి. అలా బాక్స్ తీసుకురాలేదనుకో, నా గురించి తెలుసు కదా, నాకు ఆల్రెడీ టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. వాళ్ళ దగ్గర బాంబులు కూడా ఉన్నాయి. ఓ 2 బాంబులు తెచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపేస్తాను. నేను చెప్పింది చేస్తానా చేయనా అని నువ్వు డౌట్ పడొద్దు. నా గురించి నీకు బాగా తెలుసు. ఒక్కసారి గౌతమ్ గాన్ని చావు అంచుల దాకా తీసుకువెళ్ళిన వాణ్ణి. ఈసారి ఇంట్లో వాళ్ళందరినీ లేపేస్తాను. వద్దు వద్దు, ఇంట్లో వాళ్ళని ఏం చెయ్యొద్దు. ఈ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉండాలంటే ఆ బాక్స్ ఎక్కడుందో వెతికి నేను చెప్పిన ప్లేస్కి తీసుకురావాలి. ఎవరతను? అది బాక్స్. చూడు, అహల్య గారు ఎవరితో మాట్లాడుతున్నారు? ఆ బాక్స్ ఎక్కడుందో నాకు తెలీదు, నేను తీసుకురాలేను, ఇలాంటి మాటలు చెప్పకు. అలా చెప్తే అందరూ చస్తారు. ఇది నువ్వు బాక్స్ తీసుకురావాల్సిన అడ్రస్. చెప్పాను కదా, నేను నీకు ఫోన్ చేయను. ఆ అడ్రస్కి ఈ రాత్రికే బాక్స్ తీసుకొచ్చాయి. ఈ రాత్రికా? ఈ రాత్రి కంటే తీసుకురావడం చాలా కష్టం. నాకు ఒక వారం టైం ఇవ్వండి. వారం కాదు, 3 రోజులే ఇస్తాను. ఈలోపు బాక్స్ ఆ అడ్రస్కి తీసుకురావాలి. మీరా గారు, ఎవరతను? మీతో ఏం మాట్లాడుతున్నాడు? అతను ఎవరో సార్, అడ్రస్ అడిగాడు, నాకు తెలీదని చెప్పాను, అంతే. రేపు చచ్చినట్టు బాక్స్ తీసుకొస్తుంది. ఎవరతను? వెనక నుంచి చూస్తేనేమో బెనర్జీలో ఉన్నాడు, అహల్య గారిని చూస్తేనేమో కంగారుగా ఉన్నారు. ఈ విషయం అహల్య నాతో ఎందుకు చెప్పలేదు? సంథింగ్ ఏదో జరుగుతోంది. ఏంటది? తెలుసుకోవాలి. శ్రావ్య, శ్రావ్య, ఏంటండి? నీకోసం కొత్త చీర తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్స్ అండి. ఇదేంటి? స్వీట్ బాక్స్. నీకోసం ఈ పూలు కూడా తెచ్చాను. ఏంటండి?
ఒక్కసారిగా మీలో ఇంత మార్పు వచ్చింది? ఎన్నడూ లేనిది నా కోసం ఈరోజు చీర, పూలు, స్వీట్స్ తీసుకొచ్చారు. నాకు జ్ఞానోదయం అయిందిలే. జ్ఞానోదయమా? ఎక్కడ? బోధి చెట్టు కింద బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్ట? కాదు, రోడ్డు మీద నర్స్ మీరా గారు నాకు బ్రెయిన్ వాష్ చేశారు. ఎవరు? మా అహల్య వదినలాగా ఉందే ఆ నర్సు మీరా గారా? అవును, ఆవిడే. తన మాటల వల్ల నాలో రియలైజేషన్ వచ్చింది. ఇక నుంచి మన మధ్య ఎటువంటి దూరాలు వద్దు శ్రావ్య. మనం కలిసి హ్యాపీగా ఉందాం. నువ్వు త్వరగా వెళ్ళి ఈ చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకుని వచ్చాయి. ఏమండి? ఎంత అందంగా ఉన్నావు. ఇన్ని రోజులు నిన్ను ఎంతో మిస్ అయ్యాను. ఐ లవ్ యూ. రే నందు, ఏంటి మామ్? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నువ్వేంటే మేము బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో రకంగా నా కొడుకుని నీ వైపుకు తిప్పుకోవాలనుకుంటున్నావా? అసలు ఈ చీరేంటి, ఈ పూలేంటి, గంగిరెద్దుల ఈ అవతారం ఏంటి? మామ్, చాలు మామ్. శ్రావ్యకి చీరా పూలు తెచ్చింది నేనే. స్వీట్స్ కూడా నేనే తీసుకొచ్చాను. మీరు ప్రతిసారి శ్రావ్యని ఇలా తిట్టడం, తన్ని అవమానించడం ఏం బాలేదు మామ్. ఎంతైనా తన భార్య. తన్ని మీరిలా అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండలేను. ఏంట్రా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు? ఇది నిన్ను అంతలా మార్చేసిందా? తనేం నన్ను మార్చలేదు, నేనే మారాను. ఇక నుంచి నేను నా భార్యతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను.